అడ్వర్టైజ్మెంట్ స్కామ్ అంటే గుర్తుకొచ్చింది. ఈ స్కామ్ని నవనిర్మాణంకే ఎందుకు ఇస్తున్నారు అంటే దీని వెనక ఏదైనా కారణం ఉందనుకోవచ్చా? అడ్వర్టైజ్మెంట్ స్కామ్ని నవనిర్మాణ్ కంపెనీ అనేది కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి తమ్మునికి మానస పుత్రిక ప్లస్ ఆర్ఎన్బి వాడు దానికే ఎందుకు ఇస్తున్నా అంటే ఆర్ఎన్బి వాడికి నాకు పైసలు కావాలి. ఆర్ఎన్బి మంత్రికి డైరెక్ట్ లంచం, ఎందుకంటే టెండర్ లేదు కాబట్టి లంచం. ఇక దీనివల్ల ఇది ప్రజల గవర్నమెంట్కు ఇది అసలు బయటికి తీయడానికి గల ప్రధాన కారణం నేను ఎందుకు తీసిన అంటే ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు, నన్ను కోసుగా తింటుంటే రూపాయి లేదు, పైసలు బాగున్నాయి, ఎక్కడికి వెళ్ళి పైసలు వస్తాయి, అవి ప్రభుత్వ ఖజానాకు పోకుండా ఎనుమల ఖజానాకు పోయేటట్టుగా మీరు చేసుకున్నారు కాబట్టి పైసలు వస్తలేవు అని మున్సిపల్ శాఖల ఒక చిన్న డిపార్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వింగ్ అది గుంస్తేనే 1000 కోట్లు బయటకు వచ్చింది. అర్థమైందా? అందులో ఆర్ఎన్బి మంత్రి కూడా ఇచ్చిండ్రు. ఆర్ఎన్బి మంత్రి వీళ్ళిద్దరు కలిసి పంచుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అన్ని నవనిర్మాణానికి ఇస్తున్నారు. అక్కడక్కడ నల్గొండలేమో ఢిల్లీ స్పేస్కి ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళని హైదరాబాద్ పొలిమేర్ల వరకు వెళ్ళగొట్టింది. కాంగ్రెస్ వచ్చినాక ఓఆర్ఆర్ దాకా వెళ్ళగొట్టింది. ఓఆర్ఆర్ కాదు ఏకంగా రాష్ట్రానికి వెళ్ళగొట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎవరి దగ్గర ట్యాక్సులు తీసుకోకుండా వాళ్ళ డిఫాల్టర్గా చూపించి వాళ్ళని వెళ్ళగొట్టేసి కంప్లీట్గా ఈ మార్కెట్ను మొత్తం కబ్జా చేసుకోవాలని.